హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బట్టలను వార్డ్రోబ్స్లోను అండ్ షెల్ఫ్స్లోను ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ ఫోల్డింగ్ చూద్దామండి. శారీని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ అండ్ పెట్టికోట్ కూడా శారీలోనే పెట్టి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా శారీని ఫోల్డ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనము శారీ కట్టుకున్నప్పుడు బ్లౌజు పెట్టికోట్ శారీ ఒకే చోట ఉంటాయి. మనము పిక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. మనం వార్డ్రోబ్లో ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు కూడా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడైతే లెహంగాని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనము బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రాక్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటే తక్కువ స్పేస్లో ఫ్రాక్స్ని అన్నీ సర్దుకోవడం ఈజీ అవుతుంది. ఈ ఫ్రాక్స్ని లెహెంగాస్ని ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేశాను. ఫ్రాక్స్ని లెహెంగాస్ని ఫోల్డ్ చేయడం చాలా కష్టం కదండి. ఇలాంటి క్లోత్స్ ఆర్గనైజర్స్లో ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఫోల్డింగ్ పోకుండా ఫ్రాక్స్ లెహెంగాస్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. నెక్స్ట్ ఫోల్డ్ చేసిన పట్టు శారీస్ని ఈ వార్డ్రోబ్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. నా డ్రెస్సెస్ కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ షెల్ఫ్లో పిల్లల పార్టీవేర్ డ్రెస్సెస్ని ఇలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ షెల్ఫ్లో డైలీ వేర్ శారీస్, డ్రెస్సెస్, టాప్స్, బాటమ్ వేర్ ఇలా వేరే షెల్ఫ్లో సర్దాను. నెక్స్ట్ మా పాప డైలీ వేరు ప్యాంట్స్, టీషర్ట్స్ అండ్ నైట్ వేరు ఈ విధంగా సర్దాను. ఇప్పుడు నైట్ డ్రెస్సెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పేర్స్గా ఇటువంటి క్లాత్ ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ ఆర్గనైజర్లో 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇటువంటి ఆర్గనైజర్స్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ షెల్ఫ్లో మా బాబు డైలీ వేరు టీషర్ట్స్, ప్యాంట్స్ అండ్ నైట్ వేరు అండ్ వింటర్ వేరు స్వెటర్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ షెల్ఫ్లో
బెడ్షీట్స్ అన్నీ ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ వేరే షెల్ఫ్లో కర్టెన్స్, బ్లాంకెట్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను. ఈ కింద షెల్ఫ్లో డైలీ యూస్ చేసే టవల్స్ అండ్ నాప్కిన్స్ని ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.